హే గైస్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అన్నిటికీ రికార్డ్ ఉంది, కానీ స్లీప్ కి మాత్రం లేదు. ఇది ఎందుకు తీసేశారు అంటే స్లీప్ లేకపోవడం వల్ల ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా సర్వైవ్ అవ్వగలం, కానీ స్లీప్ లేకుండా మాత్రం సర్వైవ్ అవ్వలేము. దిస్ ఇస్ డైటీషియన్ కిరణ్మయి. లెట్స్ టాక్ అబౌట్ స్లీప్. నేను మీకు రియల్ గా జరిగిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. వరల్డ్ వార్ 2 టైంలో డిక్టేటర్ కొంతమంది సోల్జర్స్ ని ఒక రూమ్ లో ఉంచారు. వాళ్ళకి ఫుడ్, పెయింటింగ్, మ్యూజిక్, డాన్సింగ్, డ్రాయింగ్ ఇవన్నీ ఇచ్చారు. బట్ స్లీప్ మాత్రం పోవద్దు అని చెప్పారు. సో 2 డేస్ అందరూ బాగున్నారు. ఆఫ్టర్ 1 వీక్ మాత్రం అందరికీ ఇరిటేషన్, యాంగర్ ఇష్యూస్, కొంతమందికి సైకాటిక్ బిహేవియర్ ఇవన్నీ కూడా చూశారు. ఆఫ్టర్ 1 మంత్ అందరూ చనిపోయారు. సో ఇట్స్ అ పనిష్మెంట్. ఇక్కడ మనకి ఏమర్థమైంది అంటే మన బాడీకి ఫుడ్, వాటర్ ఎంతైతే అవసరమో స్లీప్ కూడా అంతే అవసరం. నిద్ర లేకపోవడం వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ తెలుసుకుందాము. నార్మలీ 7 to 9 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ అంటారు. సరైన స్లీప్ లేకపోవడం వల్ల నీరసంగా ఉండటం, ఇండైజెషన్, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ రావటం అండ్ సైకాటిక్ బిహేవియర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న హెక్టిక్ లైఫ్ లో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ లేకపోవడం వల్ల బాడీకి రెస్ట్ ఉండదు, కాబట్టి రికవరీ అనేది జరగదు. లెప్టిన్ అండ్ గ్రెలిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎంత ఫుడ్ తీసుకున్నా స్టమక్ ఫిల్లింగ్ గా అనిపించదు. అందువల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలన్నా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్. స్లీప్ లేకపోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగి పల్స్ అబ్నార్మల్ ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎఫెక్ట్ ఆన్ గ్లూకోజ్ విచ్ లీడ్స్ టు డయాబెటీస్. స్లీప్ లేకపోవడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం సరిగ్గా జరగదు. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ స్పైక్ అవి ఉంటాయి. సో దానివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎఫెక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. మనం ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోతామో మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అనేవి న్యూరోటాక్సిన్స్ ని రిలీజ్ చేస్తాయి. సో ఈ టాక్సిన్స్ అనేవి మన బ్రెయిన్ నుండి బయటకు వెళ్ళిపోవాలి. సో అలా వెళ్ళినప్పుడు మనకి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ మెమరీస్ ని ప్రాసెస్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం బ్రెయిన్ కి డీప్ స్లీప్ ఇవ్వమో అప్పుడు మనకి మతిమరుపు వచ్చే ఛాన్సెస్ లేదా ఇరిటబిలిటీ అండ్ ఇంటాలరెన్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. స్లీప్ లో ఉండే స్టేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ వెరీ డీప్ స్లీప్. ఇట్స్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్లీప్. దీంట్లో బ్రెయిన్ అండ్ బాడీ కంప్లీట్ కాన్షియస్ స్టేట్ లో ఉండదు. అండ్ దీన్ని బ్లిస్ఫుల్ స్లీప్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది వెరీ షార్ట్ టైం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్థోడాక్స్ స్లీప్. ఆర్థోడాక్స్ స్లీప్ లో బాడీ రిపేర్ అవుతుంది, హార్మోన్స్ వర్క్ అవుతాయి అండ్ మన మెటబాలిజం యాక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఈ టైప్ ఆఫ్ స్లీప్ లో ఐ మూమెంట్ అనేది ఉంటుంది. మన కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉండకుండా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మన అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ డ్రీమ్స్ లాగా వస్తాయి. ఈ 3 స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మన స్లీప్ సైకిల్ ఫుల్ఫిల్ అయినట్టు. సో గైస్, మన ఓవరాల్ హెల్త్ బాగుండాలి అన్నా, ఫ్యూచర్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు అనుకున్నా మనం తీసుకునే ఫుడ్ తో పాటు స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ డైలీ రొటీన్ లో స్లీప్ కి ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేయండి. యూ విల్ సీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారా? వీఆర్ హియర్ టు గైడ్ యూ విత్ అవర్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అండ్ వర్కౌట్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ FitIQ.SmartlyFit.